మంగళగిరిలో నారా లోకేష్ కు ఓటమి భయం పట్టుకుందని దీంతో టీడీపీ భయానక పరిస్థితులు సృష్టిస్తోందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. లోకేష్ ఈసారి కూడా ఓడిపోవటం ఖాయమని, బీసీలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని మంగళగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లావణ్య అన్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఆటోను ధ్వంసం చేసి ఫ్లెక్సీలు చించేశారని, ఓటమి భయంతోనే టీడీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు లావణ్య. లోకేష్ గారికి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి మంగళగిరిలో అప్పుడే ఓటమి భయం పట్టుకుందనేది నిన్న మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో బ్రహ్మానందపురంలో ఏరియాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార రథం వెళ్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఆధారంగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు కొంతమందిని యువకుల్ని వాళ్ళు చెప్తేనే ఇటువంటి దాడికి తెగబడ్డారనేది సుస్పష్టం. ఆటో మీద ఉన్నటువంటి ఫ్లెక్సీలు దించడము, ఆటో డ్రైవర్ని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ అయ్యింది. అయితే ఈ సందర్భంగా లోకేష్ గారికి చెప్తుంది ఏంటి అని అంటే, మీకు ఓటమి తథ్యం అనేది మీరు గ్రహించారు కాబట్టి ఇవాళ బీసీలు పోటీ చేస్తున్నటువంటి దాన్ని మీరు ఓర్చుకోలేక ఇలా హింసాత్మకరమైనటువంటి సంఘటనలు చేస్తే అన్న బీసీలు భయపడిపోతారేమో, వెనకడుగు వేస్తారేమో అనే ఉద్దేశంతో మీరు చేసినట్లుగా నేను భావిస్తా ఉన్నా. ఆటో డ్రైవర్ని కొట్టి ఫ్లెక్సీ చింపేశారు వైసీపీ కార్యకర్తలది. మరి టీడీపీ వాళ్ళు ఇలా చేయటం ఏమాత్రం పద్ధతి కాదు. ఇప్పుడే బీసీ మహిళలు కూడా బయటకు వచ్చి మరి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి విమర్శలు చేసి మరి మీరు ఓడిపోతారనే భయం కావచ్చు, ఏదైనా కావచ్చు, వైసీపీ వాళ్ళని భయపెట్టాలని ఇలాంటి పనులు మట్టుకి మీరు చేయబాకండి. మేము ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలకి ముందుకు వెళ్దామని అనుకుంటున్నాము. అందరూ అదే విధంగా వెళ్తే బాగుంటుంది. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉంటే చాలా బాగుంటుందని అందరికీ తెలియజేస్తాం.